దూరంగా తలుపు కొడుతున్న సౌండ్. మెలకువ వచ్చింది. టైం 11 అయ్యింది. డోర్ ఓపెన్ చేశాను. గుడ్ మార్నింగ్ సార్. ఎదురుగా హోటల్ బాయ్. ఏంటి అన్నట్టుగా తన వైపు చూశాను. హోటల్ బాయ్ పక్కకు తిరిగి చూశాడు. నేను అటువైపే చూశాను. ఎదురుగా మాయా. తన ముఖం కొంచెం కంగారుగా, కోపంగా ఉంది. తను నావైపు కోపంగా చూసి తన రూంకి వెళ్ళిపోయింది. సార్, మేడంగారు చాలా కంగారుపడ్డారు. మీకు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదంట. అందుకే నన్ను తీసుకుని మీ రూంకి వచ్చారు. నేను వెంటనే వెళ్ళి నా ఫోన్ చెక్ చేశాను. 2 మెసేజులు, 4 మిస్డ్ కాల్సు. నేను వెంటనే మాయాకి కాల్ చేశాను. తను కాల్ పిక్ చేసింది, కానీ మౌనంగా ఉంది. మాయా, సారీ, చూసుకోలేదు. నా మొబైల్ సైలెంట్ మోడ్లో ఉండిపోయింది. సరే, ఫ్రెష్ అయ్యి కిందకి రండి, లంచ్కి వెళదామని కాల్ కట్ చేసింది. మాయా, రామ్ ఇద్దరూ రెస్టారెంట్లో కలుసుకున్నారు. ఇద్దరి మధ్య 1 నిమిషం మౌనం. ఏంటి మాయా, నాకోసం కంగారుపడ్డారా? తను 2 పెదాలు బిగించి కోపంగా నావైపు చూస్తూ, నాకెందుకు కంగారు? ఆహా, నాకు రూమ్ బాయ్ చెప్పాడులేండి. వాడి మొఖం, వాడికేం తెలుసు? అయినా ఏంటి, ఈ ఒక్కరోజులోనే చాలా మాటలు నేర్చుకున్నట్టున్నారు. నేను సిగ్గుపడుతూ తనని చూసి చిన్న నవ్వు నవ్వాను. నా పక్క టేబుల్లో ఏదో బిజినెస్ డిస్కషన్ సీరియస్గా జరుగుతోంది. ఏదో స్టార్టప్ కంపెనీ సీఈఓ అనుకుంటా. ఎంప్లాయీ రిటెన్షన్ కోసం మాట్లాడుతున్నారు. మొత్తంగా ఇష్యూ నాకర్థమైంది. రామ్ అనే పిలుపుతో మళ్ళీ ఈ లోకంలోకొచ్చాను. ఏంటి రామ్, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, వాళ్ళు డిస్కస్ చేస్తున్న ఇష్యూ కోసం ఆలోచిస్తున్నా. రామ్, మీరు ఎంబీఏ చేశారు కదా, మీరైతే ఆ ఇష్యూ ఎలా సాల్వ్ చేస్తారు? అడిగింది మాయా.